అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషం అండ్ బాధ్యతాయుతంగా ఫీల్ అవుతున్నాం. నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గ్రీనరీ మీద చాలా అద్భుతమైన అవగాహన ఉండి దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే మిగిలినటువంటి నా అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సభ్యులందరికీ, ప్రతి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మా జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాకు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక మొదటి నుంచి మాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ గ్రీనరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు బేసికల్గా. సో అంతకుముందు కూడా నేను కొన్ని చోట్ల, అంటే ఈ పాలిటిక్స్లోకి రాకముందు కొన్ని చోట్ల నేను గ్రీనరీని పెంచడం, అలాగే మా మెగా ఫ్యాన్స్ వాళ్ళందరితో కలిసి మేమందరం చాలా చోట్ల ఈ చెట్లు నాటి పెంచాం. కాకపోతే అది ఇండిపెండెంట్గా చేయటం వల్ల, అయితే వాలంటరీగా చేయటం వల్ల ఆ ప్రణాళికని చాలా పెద్ద స్థాయిలో చేయలేకపోయాం. మాకున్న కొద్దిపాటి దాంట్లో చేసాం. కొన్ని ఒక 20-30 వేల మొక్కలు, 40 వేల మొక్కలు మా అభిమానులతోటి నేను కలిసి నాటి పెంచాం. అంటే జస్ట్ మొక్కలు నాటి వెళ్ళిపోలేదు, బాధ్యతగా పెంచి పెద్ద చేసాం. కాబట్టి తర్వాత అనేక కారణాల వల్ల అటువైపు మళ్ళీ వెళ్ళలేకపోయిన, లోపల ఆ కోరిక అయితే ఉండిపోయింది. నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే కోరిక ఉండి రాష్ట్రాన్ని గ్రీనరీగా మార్చాలన్నటువంటి ఆయన కోరికని మేము, మా ఇద్దరి కోరిక కలవటం వల్ల, అందులోనూ మాకు మరీ సంతోషం విషయం ఏంటంటే ఈ బాధ్యత నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నా జీవితాశయం అనుకున్నానో ఈ గ్రీనరీ అనేది, అది కళ్యాణ్ బాబు గారికి కూడా ఇంట్రెస్ట్ అయినటువంటి చాలా ఆసక్తికరమైన విషయం. సో మా ఇద్దరి ఆలోచనలు ఇక్కడ బాగా కలుస్తాయి మొదటి నుంచి కూడా. సో దానికి తగ్గట్టుగానే మేము అనుకోలేదు ఈ బాధ్యత నాకు వస్తుందని. అలాగే ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు ముఖ్యంగా మా జనసేన నాయకులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అంటే ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రిఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఇంతవరకు ఇండియాలో మొదటి సంస్థ ఇదే. ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ని అనుసంధానం చేస్తూ ఒక ఎఫెక్టివ్గా ముందుకెళ్ళగలిగేటువంటి ఒక మంచి సంస్థ ఇది ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో మనం ఎంత గొప్పగా చేస్తే మిగతా దేశానికి అంతా ఒక ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి బోత్ ఫారెస్ట్ అండ్ నాన్ ఫారెస్ట్ జోన్, అంటే సిటీస్ కానీ, నదీ నదాల పక్కన కానీ, లేకపోతే మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ, ఎక్కడైనా సరే ఉన్నటువంటి గ్రీన్ అంతా కూడా కలుపు లెక్క చూసుకుంటే ఒక 29% మాత్రమే గ్రీన్ ఉంది. సో మా మా జనసేన నాయకులు, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ఈ గ్రీన్ని 50%కి తీసుకురావాలి బై 2047. అంటే ఒక సుదీర్ఘమైన ప్రణాళిక. అంటే 1% ఆఫ్ గ్రీన్ పెంచాలంటే చాలా బృహత్తరమైనటువంటి ప్లానింగ్, ఎంతోమంది కలగలిసి రావాలి. సో అంటే ఇప్పుడు లార్జ్ స్కేల్లో మనం గ్రీనింగ్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఫామ్ ల్యాండ్స్, విలేజ్ ఏరియాస్, రోడ్స్, కెనాల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, అర్బన్ ఏరియాస్, అలాగే ఇతర సూటబుల్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే అగ్రికల్చరు, హార్టికల్చరు, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్, రెవెన్యూ, వాటర్ రిసోర్సెస్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్, ఫారెస్ట్, ఇతర డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో పనిచేయాలి. అలాగే ఫార్మర్స్, ఎన్జిఓస్ అండ్ సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ, స్టూడెంట్స్, యూత్ మరియు ప్రజలను భాగస్వామ్యం చేసుకొని దీన్ని ఒక పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్గా ముందుకు తీసుకెళ్లాలని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించారు.
సో మొక్కలు నాటడమే కాకుండా అవి తనకు తానుగా బతకగలిగేంత వయసు వచ్చేదాకా ఆ మొక్కలు నాటి పెంచడం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. సో ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద శాటిలైట్ ఇమేజరీస్, డ్రోన్స్, అలాగే జియో ట్యాగింగ్, జిఐఎస్ ఇలాంటి ఇతర టెక్నాలజీ ద్వారా మేము మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనేది దృష్టి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మరియు మానిటరింగ్ కూడా బలోపేతం చేయాలి. మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్కను బతికించి పెంచడమే మా లక్ష్యం. సో యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ 50% ఆఫ్ గ్రీన్ ఇన్ ఆంధ్ర ఈజ్ అవర్ టార్గెట్. మాకు జనరల్గా ఏంటంటే ఒక మొక్క తాలూకు విలువ చాలామందికి తెలియదు. ఒక మొక్క పెరిగి పెద్ద అయిన తర్వాత అది దాని వాల్యూ మనం కలపలాగా చూస్తాం, లేకపోతే ఇంకా అయితే ఇంకేదన్నా కొంచెం వాల్యుబుల్ అదర్ కైండ్ ఆఫ్ వుడ్గా చూస్తాం. కానీ ఒక మొక్క జీవిత కాలంలో దాని విలువ ఎంత ఉంటుందంటే కోట్ల రూపాయలు ఉన్నది. ఒక మొక్క నాటి పెంచితే ఎలా కౌంట్ చేస్తామంటే అది ఇచ్చే ఆక్సిజన్, అది రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్, అది భూమిని సారవంతం చేసేటువంటి మెథడు, అలాగే దాని మీద ఆధారపడేటువంటి ఇతర లివింగ్ ఆర్గానిజమ్స్, పక్షులు, జంతువులు, ఇలాగా ఒక్క మొక్క నాటితే దాని విలువ కోట్లలో ఉండదు. చాలామందికి మొక్క నాటి చాలా అవలేలుగా తీసి పక్కన పడేయటం అనేది చాలామందికి చాలా ఈజీగా చేసే పని. సో ఒక మొక్కని మనం కట్ చేసామంటే అది నోరు లేని జీవాలైనా మనుషులైనా ఎవరైనా సరే కొన్ని కుటుంబాలని మనం నిరాశ్రయులు చేసినట్టే. అంత విలువైంది మొక్క. అంటే ఎన్నిటికనే మించి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోయి ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరుగుతుంటే సర్వనాశనం అయిపోతాయి. యాక్చువల్ అంటే మన ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉండబోతుందో మనం ఊహించాం. ఈ పరిస్థితిలో మొక్క పెంచడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇండస్ట్రీ, మన ఈ వాతావరణానికి చాలా ఉపయోగపడేటువంటి ఇది. సో ముందు ఎంతో కొంత డ్యామేజీ ఈ జరుగుతాం తప్పదు ఈ డెవలప్మెంటల్ దీంట్లో. కానీ దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చూసుకుంటా ఈ గ్రీనరీని పెంచడం ద్వారా చాలా వరకు జరగబోయేటువంటిది జరుగుతున్నటువంటి ఈ డిస్ట్రక్షన్ అంటే కాలుష్యాన్ని లేదా ఇతర హానికరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం చాలా వరకు సేవ్ చేయొచ్చు. అందుకని ఈ గ్రీనరీ కాన్సెప్ట్ అటు ఇంకొక విషయం మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చాలా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు అంతకుముందు. కాబట్టి ఇది ఒక దీని కింద అంటే ఒక సొసైటీ కింద చేయటం అనేది అటు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనుకొని దాన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో తీసుకెళ్ళటం చాలా సంతోషం. ఏ బాధ్యత ఇచ్చుంటే నాకు ఇంత ఆనందం వచ్చేదో తెలియదు, కానీ ఇది నాకు నా జీవితానికి ఇది ఒక ఆశయంగా, అంటే ఇంతకంటే ప్రపంచానికి చేయటం సేవ లేదు. ఇది కేవలం నాకు ఇంకొకరు ఎవరికో ప్రభుత్వానికో చంద్రబాబు నాయుడు గారికో కళ్యాణ్ బాబు గారికో నరేంద్ర మోడీ గారికో పేరు రావటం కాదు. ఇది భారతదేశంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న బిడ్డ కూడా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈ మొక్కలు ఉపయోగపడతాయి. సో ఇది ప్రతి ఒక్కరి కోసం మేము చేస్తున్న కార్యక్రమం. కాకపోతే ఇది విజువల్గా అది కొన్ని సంవత్సరాల పాటు మేము కృషి చేస్తే కానీ తెలియనటువంటి ఒక ఆలోచన ఇది. సో మేము దీనివల్ల మాకు వ్యక్తిగతంగా ఎంత పేరు వస్తుంది, ఎంత మైలేజ్ దొరుకుతుందని ఆలోచించడం కంటే కూడా భవిష్యత్ తరాలకి మేమేం చేయగలుగుతాం, భవిష్యత్ తరాల యొక్క లైఫ్ని మనం ఎంతవరకు అంటే నెక్స్ట్ తరాలంటే వాళ్ళే ఈ ప్రపంచాన్ని ముందు తీసుకెళ్ళగలిగేవాళ్ళు. సో వాళ్ళందరిది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క బాగోగుల కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల కోసం ఇది చేస్తాం. అంటే మాకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక సామెత ఉంది. అది ఒక ఆఫ్రికన్ సామెత. ఏంటంటే మనం ఈ భూమాతని అంటే భూమిని అంటే ఈ వాతావరణం లేకపోతే వాటెవర్ మనం ఉన్న దీన్ని భవిష్యత్ తరాల నుంచి అప్పు తీసుకున్నట్టు. సో మనం ఒక అప్పు తీసుకుంటే మనం ఎంత బాధ్యతగా తిరిగి తీర్చాలనుకుంటామో అలాగే ఈ భూమాత తాలూకు రిసోర్సెస్ని అన్ని మనం జాగ్రత్తగా వాడుకొని తిరిగి డిస్ట్రక్ట్ చేయకుండా నెక్స్ట్ తరాలకి మనం అప్పగించాలి. అది ఆఫ్రికన్ సామెత యొక్క అర్థం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాతోనే ఎండ్ అయిపోవాలి, నేనే ఎంజాయ్ చేసేయాలని ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేయకుండా నెక్స్ట్ తరాలకు అందించడం మన బాధ్యత.
సో ఆ విధంగా మేము ముందుకెళ్తూ ద బెస్ట్ వీ కెన్ డూ వీడియో